తాను ఎన్నుకొనిన క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, కన్యాస్త్రీలు మరియు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయములో యేసు ప్రభువు కూడా ఒకసారి కొండనెక్కి అక్కడ కూర్చొని, అందరూ మీలాగానే కూర్చొని ఉన్నారట. వారికి ప్రసంగం చెప్పినటువంటి అనుభవం నాకుంది ఇప్పుడు ఈరోజు సాయంత్రం. చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా నేను ఈ ఉప్పలపాడు విచారణ లేకపోతే గ్రామానికి రావడం, ఇంత చక్కని మరియగిరి పుణ్యక్షేత్రం ఇక్కడ ఉందని నేను ఊహించుకోలేదు. నేను ఇప్పటివరకు మేత్రాసనంలో చాలా తిరిగాను, కానీ ఇంత చక్కటి ఒక కొండ కానీ చక్కటి పుణ్యక్షేత్రం కానీ నేను చూడలేదు. చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి మరియమ్మ గారి యొక్క చిన్న అంటే కొండ మీద ఈ విధంగా ఉండటం చాలా అరుదు. అంటే మనం అనుకుంటే దొరకవు. చాలామంది ఏదో సిలువ పెట్టి ఏదో చేయాలనుకుంటారు, కానీ ఈ స్థలము ఈ విధమైనటువంటి పరిసరాలు కూడా అదృష్టం ఈ విధంగా దొరకడం చాలా బాగుంది. చాలా సంతోషం. నేను మళ్ళీ వస్తుంటాను, ఇంత బాగుంది కాబట్టి, పక్కనే కాబట్టి. ముందుగా ఇక్కడ సంఘానికి, ఈ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి విచారణ గురువులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ విధంగా ఈ పండుగను ఇంత ఘనంగా చేసుకుంటున్నందుకు. ఈ సాయంకాల సమయమున కొంచెంసేపు ప్రభువు మనకిచ్చే సందేశం ఏమిటో దాని గురించి కొంచెంసేపు ధ్యానించుకుందాం. శ్రద్ధగా మీరు వినండి. ముందుగా 1 నిమిషం పాటు అందరం కలిసి కళ్ళు మూసుకుందాం, దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యాన్ని వినడానికి, నీ వాక్యములో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించటానికి, నీ వాక్యములో ఉన్నటువంటి మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని కనుగొనడం కోసం ఈ సాయంకాలం సమయాన మేమందరం ఇచ్చట గుమికూడి ఉన్నాం. మాతో మాట్లాడండి ప్రభు. మా చెవులనే కాదు, మా హృదయాలను, మా మనస్సులను కూడా తెరవండి. ఆ వాక్యములో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించి, సందేశాన్ని గ్రహించి, మా జీవితాలకు అన్వయించుకొని, అది చూపే మార్గాన్ని, అది ఇచ్చే జీవాన్ని, రక్షణను మేమందరం పొందేటట్లు మమ్ము ఆశీర్వదించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు మరియగిరి పుణ్యక్షేత్రము అని చెప్పారు. మరియమ్మ గారి గురించి ఒక ప్రసంగం చెబుదాము అని అనుకున్నాను. కానీ ఇందాక ఆరంభములో విచారణ గురువులు ఈనాటి ప్రత్యేకమైనటువంటి దీనుల సహాయమాతగా ఈ కొండ మీద కొనియాడుతున్నారు అని గుర్తు చేశారు. అంటే దీనుల సహాయమాతగా మీరు మరియమ్మ గారిని, మనం మరియమ్మ గారిని ఈరోజు కొనియాడుతూ ఉన్నాం. దీనులకు సహాయం చేసే ఒక తల్లి. అది చెప్పే ముందు మరియమ్మ గారు ఎవరు, ఆమెకు మనము చూపించవలసినటువంటి గౌరవము ఎలా ఉండాలి అన్న విషయం గురించి 2 మాటలు చెప్తాను. ఆ తరువాత ప్రసంగంలోనికి వెళదాం. సకల వరముల ప్రదాత, సకల అద్భుతాలకు మూలము ఆ దేవాది దేవుడే. దేవుడే మన జీవితాలలో అద్భుతాలను చేసేది, చేయగలిగింది. ఆయనకే మన యొక్క ఆరాధన, మన యొక్క స్తుతి, మన యొక్క మహిమ, ఘనత అన్నీ ఆయనకు మాత్రమే చెందాలి. క్రైస్తవ మతంలో, కథోలిక మతంలో ఇదే మనము పాటించేది, విశ్వసించేది. మరియమ్మ గారు మనకు దేవునికి మధ్యవర్తిత్వం వహిస్తుంది. మన కోసం ప్రార్థన చేస్తుంది. దేవుని దగ్గర నుంచి మనకు వరాలు వచ్చేటట్లు, అద్భుతాలు వచ్చేటట్లు, జరిగేటట్లు చేస్తుంది. అందుకే తిరుసభలో ఆమెను
దేవుని యొక్క తల్లి కాబట్టి మనందరం ఆమెను గౌరవిస్తాం, ఆమెను పూజించం. తెలియని వాళ్ళు చాలామంది, మీరు కథోలిక క్రైస్తవులు మరియమ్మ గారిని పూజిస్తారు, ఇది మరియమ్మ గారి గుడి అని తెలుసో తెలియకు అంటుంటారు. వాళ్ళు ఏమంటారో నాకు అనవసరం, కానీ మనం మాత్రం సరిగ్గా గ్రహించాలి. సరి అయినటువంటి భక్తి, సరి అయినటువంటి విధంగా మనము పాటించాలి. అందుకోసమే నేను చెప్పేది, మన విశ్వాసములో మన యొక్క పూజలు ఆరాధనలు అన్నీ ఆ దేవునికే చెందుతాయి. మరియమ్మ గారిని గౌరవిస్తాం, దేవుని తల్లి కాబట్టి, సకల అనుగ్రహ పరిపూర్ణురాలు కాబట్టి, దేవుని యొక్క అనుగ్రహాలకు పాత్రురాలై దేవునికి తల్లిగా ఎంచుకోబడింది కాబట్టి ఆమెను గౌరవిస్తాం. నిష్కళంక మాత, అమలోద్భవ మాత, ఎటువంటి కళంకము లేక దేవుడు సృష్టించినటువంటి ఆ స్త్రీని మనము గౌరవిస్తూ ఉన్నాం. అంతేకాకుండా దేవుడు మన ఆలన పాలన చూసుకోవడానికి ఆమెను మనకు తల్లిగా ప్రసాదించారు. అందుకే తల్లిని మనము గౌరవిస్తాం. ఆమె యొక్క ప్రార్థన సహాయముపై విశ్వాసము కలిగి అందరము ఆమె దగ్గరకు వెళుతూ ఉంటాం. ఆమె ఏది అడిగినా గాని తన కుమారుడు తృణీకరించడని, తిరస్కరించడని మన యొక్క విశ్వాసం. అది ఏదో నేను చెప్తున్నది కాదు, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి విషయమే అది. ఆమె ఏది అడిగినా తన కుమారుడు తిరస్కరించడు. ఎందుకంటే ప్రతి కుమారునికి తల్లి అంటే ప్రేమ ఉంటుంది, తల్లి అంటే గౌరవం ఉంటుంది. ఆమె ఏది అడిగినా తిరస్కరించడు. ఆమె కూడా దేవుని విశ్వసించినటువంటి ఒక స్త్రీ, దేవుని యందు నమ్మకముంచి విశ్వాసముంచినటువంటి ఒక స్త్రీ కాబట్టి ఏది పడితే అది అడగదు తన కుమారుణ్ణి. ఎవరైతే దేవుని యందు విశ్వసిస్తారో వాళ్ళు దేవుని రాజ్యాన్ని వెతుకుతారు, దేవుని చిత్తాన్ని వెతుకుతారు. మనం నిజమైన విశ్వాసులమైతే మనము ఆ దేవుని దగ్గరకు వెళ్ళి మాకు అది కావాలి ఇది కావాలి అని అడగము. నిజమైన విశ్వాసి ఎవరు అంటే దేవుని యొక్క చిత్తాన్ని వెతికేవాడు, దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించాలి, దేవుని సంకల్పానుసారం జీవించాలి అని కోరుకునేవాడే నిజమైనటువంటి విశ్వాసి. నాకు ఇష్టం వచ్చింది జరగాలి జీవితంలో, నేను అడిగింది దేవుడు చెయ్యాలి అని కోరుకునేవాడు నిజమైన విశ్వాసి కాదు. ఎవరైతే ఆ ప్రభువు చిత్తమే జరగాలి నా జీవితంలో అని కోరుకుంటారో వారికి సమస్తము ఇవ్వబడతాయి. ఈనాడు రెండవ పఠనం మీరు గమనించి ఉన్నారో లేదో తెలియదు. పౌలు గారు ఒక మాట అంటారు, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి సమస్తము అనుకూలముగానే ఉంటాయట. ఆ దేవుడే దగ్గరుండి మనకు సమస్తము అనుకూలించేటట్లు చేస్తారు అని పౌలు గారు చెప్తున్నారు. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అని జీవితంలో కోరుకోవాలి, ప్రయత్నించాలి. అటువంటి వారికి సమస్తము ఇవ్వబడతాయి. ప్రభువే చెప్తున్నారు సాక్షాత్, మీరు దైవరాజ్యాన్ని వెతకండి సమస్తము మీకు ఇవ్వబడతాయి అని. మరియమ్మ గారు కూడా ఆ ప్రభు వద్దకు వెళ్ళి, నాయనా వాళ్ళకి అది కావాలి ఇది కావాలి అని ఆమె తరచుగా ఆయన వద్దకు వెళ్ళి ప్రాధేయపడదు. అయ్యా నీకు ఇష్టమైతే చేయి, నీ చిత్తమే జరగాలి అని చెప్తూ ఉంటుంది. ఆమె దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి ఒక స్త్రీ. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, నీవు ఒక కుమారుని కంటావు, గర్భము ధరిస్తావు అని చెప్పినప్పుడు తన సంకల్పాన్ని, తన చిత్తాన్ని, తన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి ఆ దేవుని చిత్తము నెరవేర్చినటువంటి స్త్రీ కాబట్టి ఆమె ఏదడిగినా ఇస్తారు. ఎవరైతే దేవునికి అనుకూలంగా జీవిస్తారు, దేవుణ్ణి ప్రేమిస్తారు, ఆయన చట్టం ప్రకారం ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో, ఆయన చిత్తాన్ని వెతుకుతారో వాళ్లకు ఆ ప్రభువు కూడా సమస్తాన్ని ఇస్తారు అని పరిశుద్ధ గ్రంథం మనతో చెప్తుంది. అందుకని పరిశుద్ధ మరియమ్మ గారిని మనము గౌరవిస్తాం, పూజించం. ఆమె దగ్గరకు వెళ్ళి మన కోసం ప్రార్థన చెయ్యమని వేడుకుంటాం. ఎందుకంటే
ఆమె పవిత్రురాలు కాబట్టి, దేవుని చిత్తాన్ని నెరవేర్చింది కాబట్టి, దేవుని యొక్క తల్లి కాబట్టి, ఆమె ఏది అడిగినా ఇస్తారు అన్న నమ్మకం మనకు ఉంది కాబట్టి ఆమె దగ్గరకు వెళుతూ ఉంటాం. అందుకని ఎవరైనా బయట వాళ్ళు మీరు పూజిస్తారు అంటే, ఆరాధిస్తారు అంటే చెప్పండి, మేము గౌరవిస్తాం, మాకు నమ్మకం, ఆమె ప్రార్థనను దేవుడు వింటారు అని మాకు అనుభవం, మాకు నమ్మకం. కావాలంటే పరిశుద్ధ గ్రంథంలో చదవండి. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 10వ వచనములో ఉంటుంది. కానాపల్లెలో పెండ్లి గురించి మీకు అందరికీ తెలిసినటువంటి ఒక విషయం అది. అక్కడ పెండ్లికి వెళ్ళారు, క్రీస్తు ప్రభువు వెళ్ళారు, ఆయన యొక్క తల్లి మరియమ్మ గారు కూడా వెళ్ళింది. అక్కడ ద్రాక్షారసము లోపించింది, తక్కువైంది. అది యేసు ప్రభువు కూడా ఉన్నారు, కానీ ఆయన గమనించలేదు. ఆయన తల్లి మాతృప్రేమ, అవసరాలను గమనిస్తూ ఉంటుంది. మన ఇళ్లలో కూడా మనందరి అనుభవం, మన యొక్క అవసరాలను తల్లే ఎక్కువగా గమనించగలుగుతుంది, అర్థం చేసుకోగలుగుతుంది. అలానే ఆ కుటుంబంలో ఉన్నటువంటి అవసరాన్ని గ్రహించి ఆమె చలించి ఆమె స్పందించింది. వాళ్ళు వచ్చి ఆమె దగ్గరకు వచ్చి అడగలేదు, అమ్మా మీ కుమారుని దగ్గర ప్రార్థన చెయ్యి అని. అడగటానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే అప్పటి వరకు యేసు ప్రభు అద్భుతాలు ఏమీ చెయ్యలేదు. ఆయన దేవుని కుమారుడు అని కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ విషయం తెలిసింది ఆమె ఒక్కదానికి మాత్రమే. 30 సంవత్సరాల క్రితం ఒక దేవదూత కనిపించి చెప్పాడు, నీవు గర్భము ధరిస్తావు, నీకు పుట్టబోయే బిడ్డ మహోన్నతుడై, మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువబడతాడు, సాక్షాత్తు ఆయన దైవ కుమారుడమ్మా అని చెప్పాడు. ఆ మాటలను మనసులో ఉంచుకున్నది. 30 సంవత్సరాల నుంచి ధ్యానిస్తూనే ఉంది. ఆ మాటలు యందు విశ్వాసం ఉంచింది, నమ్మింది. చాలాసార్లు అనుమానం వచ్చుండాల, దేవుని కుమారుడని చెప్పాడు ఈ దూత, కానీ పుట్టటానికి స్థలం కూడా దొరకలేదు. ఈయన దేవుని కుమారుడేనా నిజంగా? పుట్టాడో లేదో హేరోదు చంపాలని చూస్తున్నాడు, తీసుకొని ఐగుప్తుకు పారిపోండి అని పరుగులు తీయించాడు దేవదూత. అప్పుడు కూడా అనుమానం వచ్చుండాలి, ఈయన నిజంగా దేవుని కుమారుడేనా? తనను తాను రక్షించుకోలేడా? దేవుడు హేరోదు బారి నుంచి రక్షించలేడా? ఈ చలిలో మేము పరుగులు తీయాలా అని అనుమానం రావచ్చు. సిమియోను దగ్గరకు వెళ్ళినప్పుడు యెరూషలేము దేవాలయములో ఆయన అంటున్నాడు, నీ హృదయము నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది, నీవు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ఇతని వల్ల అని చెప్పినప్పుడు కూడా ఆమె అనుమానించొచ్చు, నిజంగా దేవుని కుమారుడేనా? ఈయన వల్ల నాకు ఇన్ని కష్టాలా? ఆ తరువాత కూడా ఆయన తన పరిచర్యను ప్రారంభించినప్పుడు చాలా మంది ఆమె దగ్గరకు వచ్చుంటారు. ఏంది మీ అబ్బాయికి ఏమైనా పిచ్చా అని ఉంటారు. నిజంగా చదివితే సువిశేషాలలో ఉంది. యేసు ప్రభు యొక్క చుట్టాలే ఆయన దగ్గరకు వచ్చి ఈయనకు పిచ్చి పట్టిందని ఆయనను తీసుకోకపోవడానికి వచ్చారు ఒకసారి. ఆ సమయాలలో కూడా ఆమెకు అనుమానం వచ్చుండాలి, ఈయన దేవుని కుమారుడేనా అని. కానీ 30 సంవత్సరాల క్రితం దేవదూత చెప్పినటువంటి మాటలను నమ్మినటువంటి స్త్రీ ఎప్పుడూ అనుమానానికి తావివ్వలేదు. అందుకే ఆ కానాపల్లెలో ఎటువంటి అనుమానము లేకుండా, వెనుకడుగు వేయకుండా, నమ్మకముతో, విశ్వాసముతో ఇప్పటి వరకు ఏ అద్భుతాలు చేయలేదు. అయినా కానీ ఆమెకు విశ్వాసం, ఈయన నిజమైన దేవుని కుమారుడు. అద్భుతాల ద్వారా ఆయన ఏమీ చూపించకపోయినా ఆ రోజు దేవుడిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క మాటలు, ఆ మాటల యందు విశ్వాసం ఉంచినటువంటి ఒక స్త్రీ, స్వయంగా తన జీవితంలో అనుభవించినటువంటి స్త్రీ కాబట్టి నమ్మింది. చిన్నగా ఆయన దగ్గరకు వెళ్ళి, అయ్యా వాళ్ళకి ద్రాక్షారసము లేదంట, నువ్వే ఏదో ఒకటి చేయాలి, నీవు చేయగలవని నాకు తెలుసు అని చెప్తుంది. ఆయన అంటాడు, నీకెందుకమ్మా వాళ్ళకి ద్రాక్షారసం లేకపోతే? ఇంకా నా ఘడియ రాలేదు, నేను అద్భుతాలు చేసే సమయం ప్రారంభం అవ్వలేదు, నీకెందుకు వెళ్ళి కూర్చోక అని అంటాడు. అప్పుడు ఆమె
వెళ్ళి కూర్చోలేదు, పట్టుబట్టింది, అక్కడే నిలబడింది. నీ ఘడియ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నీవు మాత్రం ఈ అద్భుతం చేయాల్సిందే. వాళ్ళ బాధ ఏంటో, వాళ్ళ పరువు పోయే సమయం ఇది, వాళ్ళ ప్రతిష్టకు సంబంధించినటువంటి ఒక విషయం ఇది. వాళ్ళు బాధలో ఉన్నారు, కష్టములో ఉన్నారు. నీవే విధంగానైనా వాళ్ళని తీర్చాలి, వాళ్ళ అవసరాన్ని తీర్చాలి, వాళ్ళను ఆదుకోవాలి అని పట్టుబట్టింది. అప్పటి వరకు నా ఘడియ రాలేదు, నేనేమీ చెయ్యలేను అని చెప్పినటువంటి క్రీస్తు ప్రభువు తానే స్వయంగా అద్భుతాన్ని చేశారు. ఆయన మాట వినకుండానే సేవకులను పిలిచి, చేస్తాడు, ఏదో ఒక విధంగా చేస్తాడు, నాకు తెలుసు, వెళ్ళండి, ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పింది. యేసు ప్రభువుకి వేరే దారి లేదు. వెంటనే అద్భుతాన్ని చేశారు. నీటిని ద్రాక్షారసంగా మార్చారు. ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇక్కడ ఘనతంతా, గొప్పతనం ఎవరికి పోతుంది? మరియమ్మ గారికే. ఒక తల్లిలాగా అవసరాన్ని గ్రహించి తన కుమారుని దగ్గర ప్రార్థన చేసింది. నేను ముందుగా చెప్పినట్లు సకల వరముల ప్రదాత ఆ దేవుడే, సకల అద్భుతాలకు మూలకారకుడు కూడా ఆ ప్రభువే. ఇప్పుడు కూడా ఆ క్రీస్తు ప్రభువే నీటిని ద్రాక్షారసంగా మార్చగలడు. ఆమె కాదు, ఆమెకు ఆ శక్తి కూడా లేదు. కానీ ఆమె దేవుని దగ్గరకు వెళ్ళింది, ప్రార్థన చేసింది. ఆయన తన మనసు మార్చుకున్నాడు, తన తల్లి చెప్పినట్లుగా విన్నాడు, ఆ అద్భుతాన్ని చేశాడు. ఈరోజు కూడా మన కోసం ఆమె ప్రార్థన చేస్తుంది. మీరు కొండలు గుట్టలు ఎక్కి తీర్థయాత్రలు చేస్తూ ఆమె సన్నిధికి చేరుతూ ఉంటారు. మీ బాధలు చెప్పుకోవడానికి, మీ రోగాల గురించి, మీ వ్యాధుల గురించి, మీ కష్టాల గురించి, మీ కడగండ్ల గురించి, కన్నీటి గురించి చెప్పుకోవడానికి సుదీర్ఘ ప్రయాణాలు చేస్తూ ఆ తల్లి వద్దకు వెళుతూ ఉంటారు. తప్పకుండా మీ మొరను ఆలకిస్తుంది. ఒక తల్లిగా ఆమె తన బాధ్యతను నెరవేరుస్తుంది. మీ యొక్క కష్టాలను, కడగండ్లను ఆ కుమారుని వద్ద ఆయన చెవిన వేస్తుంది. మనం చెబితే ఆయన వింటాడో వినడో, కానీ ఆయన తల్లి చెబితే మాత్రం తప్పకుండా వింటారు అని విశ్వసించండి. యోహాను శుభవార్త 2వ అధ్యాయం గురించి ఇప్పటివరకు నేను చెప్తూ ఉన్నాను. అంటే యేసు ప్రభువు 30వ ఏట. కానీ ఈరోజు విన్నటువంటి సువిశేషం 33 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు అదిగో దగ్గరే ఉంది. అందుకే ఆ సువిశేషాన్ని చదవమని చెప్పాను. అదిగో ఆయన శిలువ దగ్గర నిలబడి ఉంది ఆయన యొక్క తల్లి. ఈ 3 సంవత్సరాల పాటు ఆమె గురించి ఎక్కువగా పట్టించుకోలేదు, నిజంగా పట్టించుకోలేదు. పాపం తన కుమారుణ్ణి చూసుకుందామని ఎక్కడో దగ్గరలో ప్రయాణములో ఉన్నాడు అని తెలిసి పరుగులు తీస్తూ ఆయన చూద్దామని వెళ్ళింది. ఎవరో చెప్పారు, మీ అమ్మ వచ్చింది నేను చూడటానికని. ఎవరు? నా తల్లి, ఎవరు? నా సహోదరుడు. ఎవరైతే నా యొక్క వాక్యాన్ని ఆలకిస్తారో, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తారో, దాని ప్రకారం జీవిస్తారో, వాళ్లే నా తల్లిదండ్రులు, వాళ్లే నా సహోదరులు అని చెప్తున్నారు. అంటే 3 సంవత్సరాల పాటు ఆమె గురించి అంతగా పట్టించుకోలేదు. 12 సంవత్సరాల ప్రాయములోనే ఆయన అన్నాడు ఆమెతో, నేను నా తండ్రి యొక్క వ్యవహారాలలో మునిగి ఉండాలి అని, నా తండ్రి యొక్క గృహములో నివసించాలని. అమ్మా, నీకు తెలియదా? నేను దానికే కదా వచ్చింది, నీతో ఉండటానికి, నిన్ను చూసుకోవడానికి కాదు కదా నేను ఈ లోకానికి వచ్చింది అని 12 సంవత్సరాల ప్రాయములోనే తన గురించి తాను తన తల్లికి వివరించాడు. నన్ను దేవుడు పంపించారు, నా తండ్రి పంపించారు, నాకు ఒక బాధ్యతను అప్పగించారు, అది నెరవేర్చడానికి వచ్చాను, అదే నా ఆహారము, అదే నా పానీయము అని ఆయన 12 సంవత్సరాల ప్రాయములోనే మరియమ్మ గారికి, జోజప్ప గారికి చెప్పారు. అదే అవగాహనతో మిగిలిన సంవత్సరాలన్నీ జీవించారు. 30వ ఏట జ్ఞానస్నానము పొందిన తరువాత తన తల్లిని, ఇంటిని వదిలిపెట్టి పల్లెల్లో, పట్టణాల్లో తిరుగుతూ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ దేవుని యొక్క పరిచర్యను, రక్షణోద్యమాన్ని కొనసాగించారు. అంటే ఆ 3 సంవత్సరాల పాటు తండ్రి అప్పగించినటువంటి బాధ్యతకు సంపూర్ణంగా తనను తాను సమర్పించుకున్నారు.
కానీ ఈరోజు గుర్తొచ్చింది తల్లి ఆ శిలువ దగ్గర ఉన్నప్పుడు. ఆమె తన పాదాల వద్ద నిలబడి ఆ శిలువ క్రింద నిలబడి ఏడవటం చూశారు. అప్పుడు ఆమెను ఓ స్త్రీ అని సంబోధిస్తున్నారు, అమ్మ అని కూడా అనడం లేదు. అంటే ఆమెపై ప్రేమ లేక ఏం కాదు, కానీ ఓ స్త్రీ, నీకు 33 సంవత్సరాల క్రితం నా తండ్రి అయిన దేవుడు నీకొక బాధ్యతను అప్పగించాడు. నన్ను నీకు తల్లిగా ప్రసాదించాడు. నీ గర్భములో నేను జన్మించాలని నా తండ్రి నీకు ఒక బాధ్యతను అప్పగించారు. నాకు తల్లిగా ఉండమని నిన్ను అడిగారు, నీవు ఒప్పుకున్నావు. నన్ను 9 నెలలు మోసి కని పెంచావు. ఈరోజు నేను తిరిగి నా తండ్రి వద్దకు వెళుతున్నాను. ఆ రోజు నా తండ్రి నీకొక బాధ్యతను అప్పగిస్తే నీవు శిరసావహించి నీవు ఆ బాధ్యతను అంగీకరించావు. అవునన్నావు, ఇదిగో నీ దాసురాలను అన్నావు. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని యొక్క ప్రణాళికను నీవు నెరవేర్చావు. చాలా సంతోషమమ్మా. కానీ నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. నీలో విశ్వాసం ఉంది, నీలో ఆ దేవుని యొక్క అభిషేకం ఉంది, పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలైనటువంటి స్త్రీవి నీవు. అందుకని నీకు ఇంకొక బాధ్యతను అప్పగిస్తున్నాను. రేపటి నుంచి నేను ఉండనిక్కడ, నేను తిరిగి తండ్రి వద్దకు వెళుతున్నాను. కానీ ఈ నా బిడ్డలను నీకు అప్పగిస్తున్నాను. ఇక నుంచి వీళ్లను నీ బిడ్డలుగా నీవు వారి యొక్క ఆలన పాలను చూసుకోవాలి అని శిలువపై నుంచి ఆ తల్లికి మరో బాధ్యతను అప్పగిస్తున్నారు ఈనాటి సువిశేషములో. 33 సంవత్సరాల క్రితం ఒక ఆయన ఇట్లానే నాకొక బాధ్యతను అప్పగించాడు. నాకంటూ సమస్తాన్ని కోల్పోయి ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసమే నేను జీవించాను. అయ్యా, పోయే ముందు మళ్ళీ ఇంకొకటి అప్పగిస్తున్నావా అనుకోని ఉంటుంది. క్రీస్తు ప్రభువు మళ్ళీ ఆమెను స్వతంత్రురాలుగా స్వేచ్ఛగా ఉండనివ్వటం లేదు, మరొక బాధ్యతను అప్పగిస్తున్నారు. నేను వెళుతున్నాను, కానీ నా స్థానములో ఇదిగో నా శిష్యుడైనటువంటి యోహానును, ఆయన రూపములో మిగిలిన విశ్వాసులందరినీ అమ్మ నీ చేతికి అప్పగిస్తున్నాను. వారి ఆలనా పాలన చూసుకో. ఇక నుంచి నీదే బాధ్యత. నన్ను ఏ విధంగా 33 సంవత్సరాల పాటు 30 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాస్తూ పెంచావో అదే ఆలనా పాలన, అదే ప్రేమను, మాతృ ప్రేమను వీరిపై చూపించు అని బాధ్యతను అప్పగించారు. మరి ఆమె స్వీకరించిందా? స్వీకరించింది. వెంటనే క్రీస్తు ప్రభువు చనిపోయిన తరువాత, సమాధిలో ఉంచిన తరువాత పరుగులు తీసింది. చెల్లా చెదురైనటువంటి శిష్యులందరినీ పోగు చేసింది. భయభ్రాంతులైనటువంటి పేతురు, యోహాను, యాకోబు, ఇతర శిష్యులందరికీ ధైర్యాన్నిచ్చి వాళ్ళందరినీ ఒక గదిలో చేరదీసింది. వారికి బలాన్నిచ్చింది, శక్తినిచ్చే మాటలు చెప్పింది. నేను లోకాంత్యము వరకు మీతోనే ఉంటాను, మీరు భయపడవలదు అని చెప్పినటువంటి క్రీస్తు మాటలను వాళ్లకు గుర్తు చేసింది. మీరు భయపడవలదు, ఆయన మీతోనే ఉంటారు, ఆయనను నమ్మండి, ఆయన పవిత్రాత్మను పంపుతాడు అని చెప్పాడు. తప్పకుండా పంపిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు అని వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చింది. వాళ్ళని బలపరిచింది, వాళ్ళని సమైక్యపరిచింది. అంటే తన తల్లి బాధ్యతను స్వీకరించింది, వాళ్ళలో విశ్వాసాన్ని నింపింది, వాళ్ళ భవిష్యత్తు మీద నమ్మకాన్ని నింపింది, వాళ్ళ బాధ్యతను గురించి గుర్తు చేసింది, తన హక్కున చేర్చుకున్నది. మళ్ళీ పవిత్రాత్మ దిగివచ్చి ఈ శిష్యులను బలపరిచే వరకు వారితోనే ఉంది, వారితోనే ఉండి వారితో ప్రార్థన చేసింది, ప్రార్థన చేయడం నేర్పించింది. ఆ దేవుని యొక్క దీనురాలైనటువంటి, తనను కటాక్షించినటువంటి దేవుని గురించి వాళ్ళకి చెబుతూ, దేవుడు ఏ విధంగా పాత నిబంధనలో దీనులను లేవనెత్తారో, ఏ విధంగా
ఆశీర్వదించి దీనులను అనుగ్రహించారో స్వయంగా అనుభవించినటువంటి స్త్రీ కాబట్టి వాళ్ళకు నేర్పించింది, మీరు భయపడవాలదు, మీరు దీనాత్ములు, మీకు శక్తి లేదు, అసహాయులు, నిస్సహాయులు, మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. తాను దీనురాలు, దేవుని యొక్క అపారమైనటువంటి శక్తిని అనుభవించినటువంటి ఒక స్త్రీ. అందుకనే దీనులను అర్థము చేసుకోగలదు. ఆ శిష్యుల యొక్క నిస్సహాయ స్థితిని అర్థం చేసుకున్నది. వాళ్ళందరినీ ఒక చోట చేర్చింది, తల్లిగా మారింది, వాళ్లను ఒక సంఘంగా మార్చింది. వాళ్ళు కూడా ఆమె యొక్క సాన్నిధ్యముతో, ఆమె మాటలతో బలాన్ని పుంజుకొని సంఘంగా మారారు. ఆ తరువాత పవిత్రాత్మ చేత అభిషేకింపబడి ఆ శక్తితో వాళ్ళు క్రీస్తు ప్రభువు వాళ్ళకి అప్పగించినటువంటి బాధ్యతను, రక్షణ ఉద్యమాన్ని ముందుకు కొనసాగించారు. గమనించండి ఎంత చక్కగా ఆ స్త్రీ తన మాతృ ప్రేమను వాళ్లకు చూపించిందో, క్రీస్తు ప్రభు అప్పగించినటువంటి బాధ్యతను ఏ విధంగా నెరవేర్చిందో చూడండి. నేను వెళ్ళిపోతున్నాను, కానీ ఇదిగో వీళ్లను నీ బిడ్డలుగా ఇక నుంచి వీరి ఆలన పాలన చూసుకోమని సాక్షాత్తు ఆ కుమారుడే, ఆ దేవుడే ఆమెకు అప్పగించారు. మనందరం ఆనాటి నుంచి ఆమెకు బిడ్డలుగా మారాం. ఆమె మన తల్లి, అందుకే మనము ఆమె సన్నిధికి వెళ్ళేది. కానాపల్లెలో అప్పటికీ ఈ బాధ్యతను ఆమెకు ఎవరూ అప్పగించలేదు. అయినప్పటికీ తానే చొరవ తీసుకొని వాళ్లకు ద్రాక్షారసము లేకపోతే ద్రాక్షారసం చేసేటట్లు నీటిని ద్రాక్షారసముగా మార్చి ఆ కుటుంబాన్ని ఆపద నుంచి కాపాడింది. ఆమెకు ఎవరు ఆ బాధ్యతను ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మన బాధ్యతను, మన ఆలన పాలనను ఆ క్రీస్తు ప్రభువే ఆమె చేతిలో ఉంచారు. ఇంకా ఎంత శ్రద్ధగా మన ఆలన పాలన చూస్తుంది, ఇంకా ఎంత శ్రద్ధగా మన అవసరాలలో తోడుంటుంది, ఇంకా ఎంత శ్రద్ధగా మన ఆపదలలో మన కోసం తన కుమారుని వద్ద ప్రార్థన చేస్తుందో ఆలోచించండి. ఈ 2000 సంవత్సరాలలో ప్రతి క్రైస్తవుని యొక్క అనుభవం ఇది. నిజంగా గనుక ఆ మాతృప్రేమను, ఆ తల్లి యొక్క ప్రేమను గనుక అనుభవించకపోతే ఇన్ని పుణ్యక్షేత్రాలు వెలవవు. ఇంతగా ఆమె వద్దకు బారులు తీరరు, ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉండవు, ఇంతమంది జనులు ఆ తల్లి వద్దకు వెళ్ళి ఆమె ప్రార్థనా సహాయముకై వేడుకోరు. ఎందుకు మరియమాత వద్దకు ఇంతమంది ప్రపంచమంతా? ఎందుకంటే అందరూ ఆ మాతృప్రేమను అనుభవిస్తున్నారు. ఆమె యొక్క ఆలన పాలనను ఆపదలో, కష్టాలలో, కన్నీళ్లలో ఉన్నప్పుడు ఆమె వద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తే, అమ్మా మా కోసం ప్రార్థన చెయ్యి అని మొరపెట్టుకుంటే చాలామంది దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందారు, దేవుని యొక్క దీవెనలను పొందారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం ఈరోజు దీనుల సహాయమాత అయినటువంటి ఆమె సన్నిధికి వచ్చాం. దీనులమైనటువంటి, నిస్సహాయులమైనటువంటి మన కోసం కూడా ప్రార్థన చెయ్యమని ఆమెను అర్థిస్తూ ఉన్నాం. స్వయంగా ఆమె కూడా దీనురాలే, ఆమె కూడా అనామకురాలు. ఆనాటి సమాజంలో ఎవరూ లెక్క చేసే ఒక స్త్రీ కాదు ఆమె. అజ్ఞాతములో జీవిస్తున్నటువంటి ఒక స్త్రీ. అటువంటి దీనాత్మురాలు, దీనురాలైనటువంటి దేవుడు, అటువంటి మరియమ్మను ఆ దేవుడు ఎంతగా లేవనెత్తారో ఆమె స్వయంగా అనుభవించింది. అందుకే లూకా శుభవార్త 1వ అధ్యాయములో మరియమ్మ గారు తన స్తోత్ర గీతం ద్వారా ఆ దేవుణ్ణి స్తుతిస్తుంది. అయ్యా, నీవు దీనాత్ములను లేవనెత్తే దేవుడవు, శక్తివంతులను పడద్రోసి దీనులను వాళ్ళ యొక్క మొరను ఆలకించే దేవుడవు. అన్న ప్రార్థన చేయగా ఆలకించావు. ఎలిజబెతు, జకరియా ప్రార్థన చేయగా ఆలకించావు. అబ్రహాము ప్రార్థన చేయగా, సారా ప్రార్థన చేయగా ఆలకించి వాళ్ళ మొరను ఆలకించి స్పందించినటువంటి దేవుడవు.
దీనులై ఐగుప్తులో బానిసత్వముగా ఉంటున్న ప్రజల మొరను ఆలకించినటువంటి దేవుడవు, నీ వాగ్దానాలను ఎన్నటికీ మరవనటువంటి దేవుడవు అని తన స్తోత్ర గీతములో దేవుణ్ణి కీర్తిస్తుంది. అంటే మరియమ్మ గారి అనుభవం, ఈ దేవుడు దీనులను లేవనెత్తుతారు, దీనుల యొక్క మొరను ఆలకిస్తాడు అని నమ్మినటువంటి, విశ్వసించినటువంటి, స్వయంగా అనుభవించినటువంటి ఆమె. అందుకే ఈనాడు ఏ దీనుడైనా గాని, ఏ నిస్సహాయుడైనా గాని, ఏ ఆపదలో అవసరములో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా గాని ఆమె దగ్గరకు వెళితే అర్థం చేసుకోగలదు. ఎందుకంటే ఆమె కూడా మనలాగా కన్నీటిని, కష్టాలను, కడగండ్లను అనుభవించినటువంటి దీనాత్మురాలు, దీనురాలు కాబట్టి మన మొరలను అర్థం చేసుకోగలదు. మన కష్టాలను, మన కన్నీళ్లను అర్థం చేసుకోగలదు. అందుకే ఆమె స్పందిస్తుంది. ఆమె వద్దకు వెళ్ళండి, ఆమె తప్పకుండా మీకోసం దేవుని వద్ద ప్రార్థన చేస్తుంది. ఇది ఈ సాయంకాల సమయమున ఆ ప్రభువు తన దివ్య గ్రంథ పఠనము ద్వారా, సువిశేషము ద్వారా మనకిచ్చే సందేశం. ఈనాడు నేను చెప్పినట్లు కానాపల్లెలో ఎటువంటి బాధ్యతను పొందక ముందే ఒక తల్లిగా అవసరములో ఆమె చొరవ తీసుకొని స్పందించి వారికి సహాయం చేసిందంటే ఈరోజు ఒక బాధ్యత ఉంది ఆమె మీద, దేవుడే పెట్టారు. ఆమె తూచా తప్పకుండా తన బాధ్యతను నిర్వహిస్తుంది, మనందరి అవసరాలలో తోడుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మరియ తల్లి యొక్క మాతృ ప్రేమను మీరందరూ అనుభవించాలి అని, ఆమె యొక్క ప్రార్థనా సహాయమున మీరందరూ మీ కన్నీటి నుంచి, మీ కష్టాల నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి ఉపశమనం పొందాలని, ఓదార్పును పొందాలని నా యొక్క ప్రార్థన, నా యొక్క ఆకాంక్ష. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ప్రభువు సమస్తాన్ని ఇస్తారు అని పునీత పౌలు గారు చెప్పారు. అందుకని మన జీవితాలలో దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుందాం. ఆయన వాక్యాన్ని ఆలకించి దాని ప్రకారం జీవించడం నేర్చుకుందాం. మరియమ్మ గారు సహాయం చేయటమే కాదు, తన జీవితం ద్వారా మనకు ఒక సుమాతృకనిస్తుంది. వాక్యాన్ని ఆలకించి ఆయన చెప్పినట్లు చేయండి అంటుంది. ఈరోజు మనతో కూడా ప్రతి ఒక్కళ్ళతో ఆమె చెప్పే మాట ఇదే, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన చెప్పినట్లు చేయండి అంటుంది. ఇప్పటికి కూడా, ఈనాటికి కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క మాటను ఆలకించాలి, ఆయన చెప్పినట్లు చెయ్యాలి. అప్పుడే మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. అప్పుడే ఆమె కూడా మన కోసం ప్రార్థన చేస్తుంది, దీనులమైనటువంటి మనందరికీ సహాయం చేస్తుంది. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున